గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు గ్రామ పాలనాధికారి జీపీఓ పేరుతో కొత్త అధికారులను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా శనివారం 10,954 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉద్యోగాలు ఎన్ని, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో 10,954 మంది గ్రామ పాలనా అధికారులను నియమించేందుకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. అయితే మొదట ఈ జాబ్స్ కు పూర్వ విఆర్ఓలను, విఆర్ఏలను తీసుకోనున్నారు. అయితే తాజాగా భర్తీ, అర్హత, విధుల గురించి రెవెన్యూ శాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. జీపీఓలుగా మొదట పూర్వ విఆర్ఓ, విఆర్ఏలకే అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తిస్తారు. విఆర్ఏల నుంచి ఉద్యోగ క్రమబద్ధీకరణ పొంది జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని పరిగణలోకి తీసుకుంటారు. డిగ్రీ లేదా ఇంటర్ అర్హతతో గతంలో విఆర్ఓగా 5 ఏళ్లు సర్వీస్ చేసిన వారు అర్హులు. లేదా విఆర్ఏ నుంచి రెగ్యులర్ సర్వీస్ లోకి చేరి జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ ఉండాలి. రాత పరీక్ష, రెవెన్యూ పరిపాలనను ప్రజలకు చేరవేయడానికి సంబంధించిన నైపుణ్యాలు, ఇతర అంశాలపై రాత పరీక్ష ఉంటుంది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిధిలో ఎంపిక చేసి వీరిని జిల్లాలకు కేటాయింపులు చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అపాయింట్మెంట్లు ఇస్తారు. జీపీఓ పోస్టులకు ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్ రూపొందిస్తారు. వీటికి దరఖాస్తు చేసుకున్న పూర్వ విఆర్ఓ, విఆర్ఏలకు ప్రస్తుతం ఉన్న పోస్టుకు సంబంధించిన వేతనం ఉంటుంది. విఆర్ఓ, విఆర్ఏలుగా పనిచేసిన నాటి సర్వీసును పరిగణలోకి తీసుకోరు. జీపీఓ విధులు: గ్రామ ఖాతాల నిర్వహణ, వివిధ ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వ భూములు, నీటి వనరులకు సంబంధించిన విచారణలు, సర్వేలకు సహాయకారులుగా ఉండటం, ప్రకృతి విపత్తుల సమయాల్లో సహాయం చేయడం లాంటి బాధ్యతలు జీపీఓలపై ఉంటాయి. దీంతో పాటు ఎన్నికల విధులు, వివిధ శాఖల మధ్య సమన్వయకర్తలుగా పనిచేయడంతో పాటు జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు అప్పగించే ఇతర విధులను అమలు చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి.